అంటే ఇప్పుడు ఎవరు గొప్పతనాన్ని మనం తెలియజేస్తూ ఉన్నాము. ఏలియా ప్రార్థించగా వర్షం ఆగిపోయింది, ఏలియా ప్రార్థించగా వర్షం వచ్చింది. అంటే మనం హైలైట్ చేసేది ఎవరిని? ఏలియాని హైలైట్ చేస్తాం. యాకోబు ప్రవక్త యాకోబు భక్తుడు కూడా ఏమన్నాడంటే, మన వంటి మనుషుడే కానీ ఏలియా ప్రార్థించగా వర్షం వచ్చిందంటే నేనంటాను అది ఏలియా గొప్పతనం కాదు, ఆయన ఆశ్రయించినటువంటి దేవుని గొప్పతనము. ఈ రోజు ఎవరి సన్నిధిలో ఉన్నారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇది మన గొప్పతనం కాదు, మన పట్ల ఉన్నతమైన కార్యాలు జరిగించేటువంటి దేవుని గొప్పతనం. లోకంలో అనేక వాటములు చవి చూస్తూ ఉన్నారు, అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నారా? అయితే చెప్పండి, అయ్యా మీ తలపులు నేను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను, నా పట్ల మీ చిత్తాన్ని నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అయ్యా, ప్లీజ్ అయ్యా దయచేసి నాకు చెప్పండి అని అడగండి. మీ ప్రార్థనకి ప్రతిఫలము ఇచ్చేటువంటి దేవుడు ఆయన. మన దగ్గర ఏది కూడా దాచిపెట్టడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఖచ్చితంగా ఏదో ఒక రూపాన, వాక్య రూపంలోనో, దర్శన రూపంలోనో, కళ రూపంలోనో ఆయన తన తలంపులను మీకు బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన అంటాడు కదా, అబ్రహాముకు చెప్పకుండా నేను ఉండలేనయ్యా, ఉండలేను, అంత ప్రేమ. ఎందుకంటే మనం ఆయనకి స్నేహితులము కనుక చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. తర్వాత ఇంకొకటి చూస్తే మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మన ప్రార్థన, మన శక్తి, మన యుక్తులు కాదు కానీ మన పట్ల మన కొరకు చూపించి ఉన్నతమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మూడవది, మనకి ప్రత్యక్షతలు ఆయన బయలుపరుస్తూ ఉన్నారు. ఏలియాకి తన ప్రత్యక్షతలు బయలుపరిచినటువంటి దేవుడు మన జీవితాల్లో కూడా ఉన్నతమైనటువంటి ప్రత్యక్షతలు బయలుపరుస్తున్నారు. చివరిగా ఒక మాట చదివించి 4వ మాట